అంటే శ్రీతేజ్ ఆరోగ్య పరిస్థితి ఏ విధంగా ఉందని, రేవతి ఫ్యామిలీని ఎళ్లి కలిసే ఛాన్సెస్ ఏమన్నా ఉన్నాయా? లేకుంటే మళ్ళీ ఏమైనా లీగల్ ఇష్యూస్ అడ్డొచ్చే అవకాశం ఉందంటే వాళ్ళు లీగల్ చెప్తున్నట్టుగా? ఇష్యూస్ ఏం లేవు, ఆయన వెళ్ళి కలవచ్చు. హ్మ్. ఇంతకు ముందు కూడా కలవచ్చు, కలవకపోవడం వల్లనే ప్రమాదం అయింది. ఓకే. కలిసి ఉంటే ఇక్కడ దాకా వచ్చేది కాదు. ఆ రోజే కనుక ఆయన వెళ్ళి రేవతి డెడ్ బాడీ దగ్గర నివాళులు అర్పించి అక్కడికి వెళ్ళి కలిసి ఉంటే ఈ ఇబ్బందే జరిగేది కాదు. ఆయన అలా చేయకపోవడం వల్లనే ఇలా జరిగింది అని చాలామంది మాట్లాడారు కదా. హ్మ్. అందుకని ఇప్పుడైనా ఆయన వెళ్ళి కలవచ్చు హ్యాపీగా, నో ప్రాబ్లం. కాకపోతే వెళ్ళేటప్పుడు తన ఐడెంటిటీ రివీల్ చేయకుండా వెడితే అక్కడ అనవసరమైన తొక్కిసలాట, మరో రేవతి సంఘటన జరగకుండా ఉంటుంది. ఓకే. అది నివారించుకోవడం మీ చేతుల్లోనే ఉంది. హ్మ్. ఆ ప్రమాదం కూడా ఆయన సినిమాకి వెళ్ళొచ్చు, కానీ సినిమాకి వెళ్ళేటప్పుడు తన ఐడెంటిటీ రివీల్ చేయకుండా వెళ్ళాలి. అది జరిగితే వాళ్ళు పైగా మెసేజ్లు పెట్టి జనాలను రమ్మని, వీళ్ళు మెసేజ్లు పెట్టడం మాత్రమే కాదు, థియేటర్ వాళ్ళు ప్రచారం చేశారు. వాళ్ళ పాత్ర కూడా సీరియస్గానే ఉంది దీనిలో. హ్మ్. వాళ్ళు ఎందుకు ప్రచారం చేశారంటే అల్లు అర్జున్ వస్తున్నాడు ఇక్కడికి అని చెప్తే టికెట్ 3000కి అమ్మచ్చు అని. ఓకే. అది వ్యాపారం. ఇలా ఒకవైపు సినిమా ప్రమోషన్ యాక్టివిటీలో భాగంగా వాళ్ళు వ్యాపారం కోసం వస్తే, వీళ్ళు 3000 రూపాయలకు టికెట్లు అమ్మటం కోసం వీళ్ళు ప్రయత్నం చేశారు. హ్మ్. మిగిలిన చోట్లంతా 1200 అమ్మారు, అక్కడికి అల్లు అర్జున్ రాలేదు కాబట్టి. ఈ భిన్నమైన కోణాల్లో ప్రపంచం ఫర్దర్గా కోర్టు నిర్ణయాలు తీసుకోవడానికి కూడా ఇదొక ల్యాండ్ మార్క్ కేసే. ఇది కోర్టు చేస్తారు ఏదో పద్ధతిలో. అల్లు అర్జున్ పేరు లీగల్గా కొనసాగుతూ ఉంటుంది. అతని పేరు లీగల్గా అంటే కోర్టుల్లో జరిగేటువంటి బెయిల్ల కోసం జరిగేటువంటి ఆర్గ్యుమెంట్స్లో ఎవరో ఒకళ్ళు ఈ సందర్భానికి సంబంధించిన ఆర్గ్యుమెంట్ చెప్పాల్సి వస్తే ఈ కేసులో కోర్టు వ్యవహరించిన తీరుని కోట్ చేస్తారు, మెన్షన్ చేస్తారు అక్కడ. ఓకే. అట్లా నిరంతరం ఈ పేరు కోర్టుల్లో ఉన్నారు. తర్వాత ఒక 6-7 ఉన్నారు, మొత్తం 18 మంది వాళ్ళు లిస్ట్ అవుట్ చేసింది. సో ఈ 18 మంది ఇప్పుడు ఈయనకి వచ్చేసింది కాబట్టి మిగిలిన వాళ్ళకి కూడా వచ్చేస్తుంది ఆటోమేటిక్గా. కాబట్టి వీళ్ళందరూ బయట నుంచి వాయిదాలకు వెళతారు. రిమాండ్లకు రాసే మూడ్లో కోర్టు లేదు. ఎందుకంటే ఇతను ఆల్రెడీ రిమాండ్కి వెళ్ళొచ్చేసాడు ఒకరోజు. చాలే సఫిషియంట్ సెలబ్రిటీ. తర్వాత వీళ్ళు వాయిదా, జనరల్గా కోర్టు చూసేది ఏంటంటే వీళ్ళు వాయిదాలు ఎగ్గొట్టరు, వస్తారు అనేటువంటి నమ్మకం. రెండోది విదేశాలకు పారిపోరు, ఇలాంటి కాన్ఫిడెన్స్ ఉంటే సరిపోతుంది. జనరల్గా కొన్ని సందర్భాల్లో పాస్పోర్ట్లు సీజ్ చేయటం లాంటివి కూడా జరుగుతాయి, కానీ ఇక్కడ అలాంటిది కూడా ఏం లేదు. అవన్నీ కండిషనల్ బెయిల్ వస్తే ఉంటుంది. కొంతమంది కండిషనల్ బెయిల్ ఇస్తారంటే వాళ్ళు 2 రోజులకు ఒకసారో 3 రోజులకు ఒకసారో పోలీస్ స్టేషన్ వెళ్ళి సంతకాలు పెట్టాలి. కొంతమందికి ఒకే రోజు 2 సార్లు సంతకం పెట్టమని, 3 సార్లు సంతకం పెట్టమని కూడా కండిషనల్ బెయిల్స్ ఇవ్వచ్చు. అంటే ఆ ఏరియా దాటి వెళ్ళట్లేదు అతను అనేది, ఆ ఊరు దాటి వెళ్ళట్లేదు అనే భరోసా కోసం రోజు పొద్దున్నే 6 to 7 మధ్యలో వెళ్ళి సంతకం పెట్టాలా, మధ్యాహ్నం 1 to 2 మధ్యలో వెళ్ళి సంతకం పెట్టాలి, ఈవినింగ్ 7 to 8 మధ్యలో వెళ్ళి సంతకం పెట్టాలి, లాంటిది కూడా పెడతారు. ఓకే. ఆ తర్వాత రిలాక్సేషన్ పిటిషన్ వేసుకుని ఆ రిలాక్స్ తీసుకుంటారు. కాబట్టి ఈయనకి అటువంటి ప్రాబ్లం ఏం లేదు. ఈయన కండిషనల్ బెయిల్ కాదు, మామూలు బెయిలే వచ్చేసింది. ఆయన తన పనులు తాను చేసుకుంటూ వాయిదా రోజు మాత్రం కోర్టుకు వెళ్ళి హాజరైతే సరిపోతుంది. ఓకే. గతంలో చాలామంది సెలబ్రిటీలు ఆ కేసులో ఉన్నవాళ్ళు కోర్టులకు వెళ్ళి హాజరయ్యారు. హాజరు కాకపోతే ప్రమాదం అవుతుంది. అందుకని వీళ్ళందరూ కలిసి వెళ్ళాలి. 18 మందికి ఒకేసారి వాయిదా పడుతుంది. అందరూ కలిసి ఒకసారి వెళ్తారు. అంటే ఇందులో అదృష్టం ఏంటంటే మిగిలిన వాళ్ళది. అల్లు అర్జున్ కాకుండా ఉన్నటువంటి 17 మంది ఏదో 2 నెలలకు ఒకసారి అయినా అల్లు అర్జున్తో కొంతసేపు గడుపుతారు. అదొక అదృష్టం ఈ కేసులో ఈయనతో పాటు ఉండటం అనేది. ఓకే. రెండోది, ఈయనతో పాటు ఉండటం వలన ఇంకొక అడ్వాంటేజ్ ఏంటంటే కేసు వీళ్ళు ప్రాపర్గా సాక్షులతో మేనేజ్ చేసుకుంటారు, మాట్లాడుకుంటారు. ఈయన అరెస్ట్ చేసినప్పుడు కూడా పంచనామా రాస్తారు. అక్కడ ఎవరో ఒకరి సమక్షంలో అరెస్టు జరిగినట్టుగా తీసుకుంటారు, మధ్యవర్తులు అనే పేరుతో. ఆ ఎదురుకుండా టీ కొట్టు వాళ్ళు, ఇలాంటి వాళ్ళు ఉంటారు. వాళ్ళకు కూడా అదృష్టమే. వీళ్ళందరూ ఈ పంచనామాదారులు, సాక్షులు వీళ్ళందరూ కూడా బెనిఫిట్ పొందుతారు ఫైనల్గా ఈ కేసు వల్ల.
కాబట్టి వాళ్ళందరికీ ఉపయోగమే. 3 months తర్వాత ఛార్జ్ షీట్ పెడతారు. ఛార్జ్ షీట్ ఎలా ఉంటుందో చూస్తే కేసు అర్థమైపోతుంది. ఇది జనరల్ ప్రొసీజరల్గా వచ్చిందే, ఇచ్చేస్తారు అనేటువంటి వాతావరణం ఆల్రెడీ ఉంది. ఆయనకి రెగ్యులర్ బెయిల్ రాకుండా చెయ్యాలి అనే ఒక ఆలోచన, అంటే అసలు మధ్యంతర బెయిల్ ఇవ్వటం ఏమిటి అనే దాని మీదే ప్రాసిక్యూషన్లో భిన్నాభిప్రాయాలు ఉన్నాయి. మధ్యంతర బెయిల్ తీసేసుకుంటే, అంటే బెయిల్ కోసం ప్రధానంగా వాళ్ళు చేసిన ఆర్గ్యుమెంట్ ఏంటంటే, ప్రతి జీవికి, అంటే సంఘంలో ఉన్న ప్రతి జీవి నేరం గనక మోపబడితే జైలుకే వెళ్ళాలని రూల్ ఏం లేదు కదా, నేరం నిరూపితమయ్యే వరకు స్వేచ్ఛగా ఉండే హక్కు ఉంది కదా అనే ఒక సింగిల్ పాయింట్ మీద ఆయన బెయిల్ తీసుకున్నాడు. ఓకే. ఏది మధ్యంతర బెయిల్. ఎప్పుడైతే ఆ పాయింట్ని ప్రధానంగా పెట్టి వాళ్ళు తీసుకున్నారో, ఇదే పాయింట్ పెట్టి ప్రతి ఒక్కరు తీసుకుంటాడు కదా, దీన్ని ఎలా ఎక్స్క్యూజ్ చేస్తాము, మనం డెఫినెట్గా పైకోర్టుకి ప్రొసీడ్ అయ్యి ఈ బెయిల్ క్యాన్సిల్ చేద్దాం అన్నది ప్రాసిక్యూషన్ నుంచి ఒక ప్రతిపాదన వచ్చింది డిపార్ట్మెంట్కి. కానీ వీళ్ళు ఓకే చెప్పలేదు. తర్వాత చివరి క్షణంలో కూడా లాస్ట్ వీళ్ళు ఈ రెగ్యులర్ బెయిల్ కోసం మూవ్ చేస్తున్న టైంలో కూడా పోలీసుల కంటే కూడా ప్రాసిక్యూషన్ సుముఖంగా లేదు. ప్రాసిక్యూషన్ సీరియస్గా ఇతన్ని తిరిగి లోపలికి పంపిద్దాం అనేటువంటి ఆలోచనతోనే ప్రయత్నం చేసింది. కానీ ఫైనల్గా కోర్టు ఒక డెసిషన్ తీసేసుకుంది, అయిపోయింది. ఓకే. కాబట్టి ఇలాంటి పాజిటివ్ డెసిషన్ వస్తుంది అనేది అయితే అందరూ ఎక్స్పెక్ట్ చేసింది. కాబట్టి ఆయన బయటకు వచ్చేసి కేసు ఉంటుంది. జనరల్గా ఇంతకుముందు సుమను వీళ్ళందరూ కూడా కేసులు ఉన్న హీరోలు చాలామంది ఉన్నారు కదా. షారుఖ్ ఖాన్ గారు ఉన్నాడు, ప్రముఖుడు. సల్మాన్ ఖాన్ ఉన్నాడు. వీళ్ళందరూ కూడా కోర్టులకు వెళ్ళొచ్చినారు. నందమూరి బాలకృష్ణ గారు కూడా సతీ సమేతంగా వాయిదాలకు వెళ్ళేవాడు. ఇలా కేసులు ఉన్నవాళ్ళు ఎవరైనా వెళ్ళక తప్పదు. రేపు పొద్దున మంచువారు కూడా వెళ్ళొచ్చు కోర్టులోకి, ఆ కేసు అడ్మిట్ అయితే. కాబట్టి ఇంకేం లేదు, ప్రమాదం ఏం లేదు. కాకపోతే ఇది అందరికీ కూడా ఒక గుణపాఠం ఈ కేసు. ఏదో రేవతి గారు చనిపోవటం, ఆ తొక్కిసలాట, ఆ గందరగోళం, వీళ్ళు క్రియేట్ చేసినటువంటి గందరగోళం కొంత, వాళ్ళ అబ్బాయి అల్లు అర్జున్ని చూడాలని వెంపర్లాడటం ఒక గొడవ, బౌన్సర్లు వ్యవహార శైలి, ఇలా భిన్నమైన కోణాలు ఉన్నాయి దీనిలో. చలామణిలో ఉంటుంది అల్లు అర్జున్ పేరు. ఓకే సార్. అది టోటల్గా బెయిల్ స్టోరీ.